జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు పురపాలికల్లో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను పక్కదారి పట్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఒక్క బండంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే డ్రై ఫ్రూట్స్, టీ, బిస్కెట్లు, మొక్కలకు రంగు వేయడం, బ్లీచింగ్ పౌడర్ సహా 232 పనుల్లో సుమారు 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆధారాలతో సహా పలువురు సివిల్ కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ తక్షణమే అవినీతిని నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన అధికారులు, శానిటేషన్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఆదాయం, ఆస్తులు, అప్పులను స్వీకరించిన జీహెచ్ఎంసీ ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో శానిటేషన్, సివిల్ వర్క్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉంది. పలువురు అధికారులు తమ తెలివిని ప్రదర్శించి అభివృద్ధి పేరుతో బినామీ కాంట్రాక్టర్ల పేరిట అడ్డగోలుగా కోట్లాది రూపాయలు బిల్లులు ఫైల్స్ ను జీహెచ్ఎంసీకి సమర్పించారు. ఇందుకు ఉదాహరణే బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులు సమర్పించిన ఫైల్స్. సుమారు 232 పనులకు సంబంధించి 10 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉందని వాటిలో వివరించారు. న్యూస్ పేపర్స్, కంప్యూటర్స్, బతుకమ్మ సంబరాలు, వివిధ ఉత్సవాల ఖర్చులకు మించి తప్పుడు లెక్కలను చూపారు. బినామీ కాంట్రాక్టర్ల పేరిట అధికారులే అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నిందలు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లు స్పందించి అధికారులే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆధారాలతో సహా నిరూపించారు. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరిగిందన్న దాని మీద మేము ఎంక్వైరీ అనేది చేపడితే అక్కడ కేవలం శానిటేషన్ విభాగం ఏదైతే ఉంటుందో శానిటేషన్ విభాగంలోనే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి మాకు చాలా మటుకు ఆధారాలు అనేది లభించాయి. ఒక డైలీ న్యూస్ పేపర్కు 5 లక్షల రూపాయలు, ఒక ప్రింటర్కు 1 లక్ష రూపాయలు, ఒక కంప్యూటర్కి 1 లక్ష రూపాయలు, ఒక టేబుల్ చైర్లకు 1 లక్ష రూపాయలు, స్వచ్ఛ సర్వేక్షణ్ పేరు పైన 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయల ఫైళ్లు, అదేవిధంగా తెలంగాణ వజ్రోత్సవాలకు సంబంధించిన 1 లక్షల రూపాయలు, బోనాల పండుగకు సంబంధించినవి కావచ్చు, దసరా పండుగకు సంబంధించిన బతుకమ్మ వేడుకలు కావచ్చు, ఇలాంటి పండుగలకు లైటింగ్ కానీ ఇతర సదుపాయాలు కానీ అరేంజ్ చేయడానికి వాటిపైన 1 లక్షల రూపాయల ఫైళ్లు వీళ్ళు ఇంకోటి మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలకు దానికి సంబంధించిన వాటికి కూడా 1 లక్షల రూపాయల ఫైళ్లు వీళ్ళు తయారు చేసి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఇవి కేవలం ఇప్పుడు పెండింగ్ పేమెంట్ చెల్లించాల్సినవి ఉన్నాయి. అవి కాకుండా ఇవి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న సమయంలో ఎన్నో లక్షల కోట్ల రూపాయల నిధులు అనేది వీళ్ళు దుర్వినియోగం ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడం జరిగింది. సివిల్ కాంట్రాక్టర్లే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ కాంట్రాక్టులకు సంబంధించిన వాటిల్లోనే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని సివిల్ కాంట్రాక్టర్ సాయి కిరణ్ వెల్లడించారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో జీహెచ్ఎంసీ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న సమయంలో ఎన్నో లక్షల కోట్ల రూపాయల నిధులు అనేది వీళ్ళు దుర్వినియోగం ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడం జరిగింది. ఇందులో అక్కడ ఉన్న ఏఎంసీ అధికారులు, మళ్ళా శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు, కేవలం ఒక 2-3 కాంట్రాక్టర్లు వాళ్ళకు ఒక 7-8 ఏజెన్సీల పేర్ల మీద, ఈ బినామీ ఏజెన్సీల పేరు మీద ఇవన్నీ సృష్టించడం జరిగింది. పెండింగ్ పేమెంట్లో మాత్రం దాదాపు ఒక 8 నుంచి 10 కోట్ల పైచలకు లక్షల రూపాయలే వీళ్ళు పెట్టడం జరిగింది. ఇది కాకుండా జీహెచ్ఎంసీకి విలీనం కంటే ముందే ఎన్ని లక్షల రూపాయల ఉన్న ఖజానాలలో కూడా వాళ్ళు అప్పటికప్పుడు కూడా పేమెంట్లు క్లియర్ చేసుకోవడం జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పందించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.